అందరికీ నమస్కారం అండి. G+1 ఇండిపెండెంట్ హౌస్ కింద 3 గదులు ఉంది. పైన మొత్తం ఒకటే హాల్ లాగా ఉంటుంది. మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్ అండి. కేవలం 38 లక్షల రూపాయలకి ఈ G+1 హౌస్ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగింది. మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. దీనికి ఉన్న మైనస్లు ప్లస్లు రెండు కూడా చెప్తాను. ఇది పైన ఉన్నటువంటి ఫ్లోర్ చూపిస్తున్నానండి. మొత్తం ఒకటే గదిలాగా డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా, కింద మార్బుల్ ఉంది. అలాగే ఇది సుమారుగా ఒక 14 సంవత్సరాల వరకు కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. కింద పైన వచ్చి 6 to 7 years అయితే అవుతుంది అనమాట కన్స్ట్రక్షన్. ఇది మొత్తం 52 గజాల్లో ఉంటుంది. తూర్పు ఉత్తరం అండి. తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా రోడ్లు అయితే ఉన్నాయి. ఉత్తరం వచ్చి 33 అడుగుల రోడ్డు ఉంది. అలాగే తూర్పు వైపు వచ్చి 18 అడుగుల రోడ్డు అయితే ఉంది, సిమెంట్ రోడ్డు. ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది, డ్రైనేజీ కనెక్షన్ ఉంది, అన్ని వసతులు ఉన్నటువంటి లొకేషన్ అండి. విజయవాడ సింగినగర్ మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో ఈ తూర్పు ఉత్తరం రెండు వైపులా రోడ్లు ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే రావడం జరిగింది. కింద ఫ్లోర్ చూపిస్తున్నానండి. కింద వచ్చేసి మొత్తం 3 గదుల్లా డిజైన్ చేశారు. అంటే మీకు ఒక ఎంట్రన్స్లోనే కిచెన్ అయితే ఉంటుంది, హాలు, అలాగే ఇది బెడ్రూమ్ అనమాట. రెండింటికి కూడా కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది. 52 గజాలండి. 52 గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్లాన్ అయితే లేదు. అలాగే దీనికి ఇక్కడ ఈ ప్లేస్లో రోడ్డు సోల్ అయితే తగులుతుంది. అంటే మీకు బయట నుండి కూడా చూపిస్తాను. ఒక 2.5-3 అడుగులు అయితే మనకి ఉత్తరం వైపు రోడ్డు సోల్ అయితే తగులుతుంది. ఎవరైనా తక్కువ బడ్జెట్లో వస్తుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే 38 లక్షల బడ్జెట్కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ. ఎందుకంటే మీకు G+1 ఇండిపెండెంట్ హౌస్ ఇది మొత్తం కలిపి 38 లక్షలు. బిల్డింగ్కి బ్యాంకు లోన్ అయితే వస్తుందండి. ప్రైవేటు బ్యాంకులో వస్తుంది. ఎందుకంటే దీనికి ప్లాన్ లేదు, ఓన్లీ ప్రైవేటు బ్యాంకులో లోన్ వస్తుంది. ఎవరైనా క్యాష్ ఉన్న వాళ్ళు అయితే మంచిది. థ్యాంక్ యూ.